2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో 12వ స్థానం అధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశిలో నిలబడ్డారు. ఖర్చు అనేది అధికంగా ఉండబోతోంది. ఈ మాసం అనేది కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లగ్నంలో గురువు ఉన్నారు కాబట్టి, గురు బలం అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి మీకు కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెయిట్ గెయిన్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి వారికి. ఈ మాసంలో సప్తమాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నిలబడ్డాడు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. డిసెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు మకర రాశికి వెళ్ళటం మూలంగా మీకు చాలా మంచి బెనిఫిట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ఒక స్త్రీ మూలంగా మీకు చాలా బెనిఫిట్స్ అంటూ వస్తాయి. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి ఒక స్త్రీ మూలంగా. ఆ స్త్రీ మూలంగానే మీకు మంచి కాంట్రాక్ట్ కూడా రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మాత్రం శని 10వ స్థానంలో ఉన్నాడు, కర్మస్థానంలో ఉన్నాడు. దాని మూలంగా మీకు మంచి బెనిఫిట్స్ అంటూ ఉంటాయి. వృషభ లగ్నానికి పరమయోగకారకుడు శని. అలాంటి శని 10వ స్థానం ఉన్నప్పుడు కష్టపెట్టి ఫలితాలంటూ ఇస్తాడు శని. దాని మూలం కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. రాహువు మీనరాశిలో ఉన్నారు కాబట్టి మీకు ధనం అనేది మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.